రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరత ఎంతలా ఉందో మనందరికీ తెలుసు. ఎందుకంటే ప్రతిరోజు పెట్రోల్ డీజిల్ వాడుకుంటూ పూర్తిగా వాళ్ళ జీవనాన్ని కొనసాగించేవారు చాలామంది ఉంటారు. చిన్న మోటార్ సైకిల్ దగ్గర నుంచి పెద్ద లారీ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ వాటి మీద ఆధారపడి బతకాల్సిందే. మరి ఇటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరికి జీవనాధారంలో భాగస్వామ్యం అయినటువంటి పెట్రోల్ డీజిల్ కొరత అనేది మన రాష్ట్ర ప్రభుత్వంలోనే ఉంది, పక్క రాష్ట్రంలో ఎక్కడా లేదు. దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాలే. చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు లేకపోవడమే. ఇక్కడ వీడియోస్ రూపాన అన్నీ చూస్తూ ఉన్నాం. పొద్దునైతే మరీ ఘోరం. ఒక పెట్రోల్ బంకులోకి వెళ్ళి పోలీసు వారి సమక్షంలోనే 500 రూపాయలకి నాకు పెట్రోల్ కొట్టండి, నా చేపల చెరువులు ఏవైతే ఉన్నాయో ఆ ఫ్యాన్లు అనేది రొటేట్ కావాలి, అవి కావాలంటే డీజిల్ పోయాలి, అవి డీజిల్ కానీ నేను పోసి రొటేట్ చేయకపోతే, నా ఫ్యాన్ కానీ రొటేట్ కానీ చేయకపోతే మొత్తం అక్కడ ఉన్న చెరువులో మొత్తం చచ్చిపోతాయి. అప్పు తీసుకొచ్చి 2 రూపాయల వడ్డీకి తీసుకొచ్చి పెట్టుబడి అక్కడ పెట్టాను నేను, దయచేసి నాకు ఈ 500 రూపాయలు పెట్రోల్ కొట్టండి 5 అని చెప్పి బతిమలాడాడు, కాళ్ళు పట్టుకున్నాడు పొద్దున వీడియో. ఇంకా రాష్ట్రంలో ప్రతి ఒక్క చోట పెట్రోల్ డీజిల్ కొరత అనేది మనం గమనిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు వీడియోలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి, పెట్రోల్ బంకుల్లో లేదు, క్లోజ్ అయిపోయిందని. ఇంత దారుణమైన సిచ్యువేషన్లో జనాల్ని చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా వదిలేశారో చూడండి. ఆ నిర్ణయం ఏంటంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం వింటే ఆశ్చర్యపోతారు, ఇట్లా కూడా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటారా అని. అదేంటంటే రిటైల్ బంకులు అంటే మనం పోయి పెట్రోల్ కొట్టించుకునే రిటైల్ బంకుల్లో నిల్వ ఉన్నటువంటి డీజిల్ని అమరావతి కోసం ఖచ్చితంగా బల్క్గా మీరు డంప్ చేయాల్సిందే. ఏ వెహికల్ అయినా వచ్చి ఇది అమరావతి కోసం అని చెప్పి ఎవరైతే ఒక వెహికల్ని తీసుకొచ్చి పెట్రోల్ బంకులు పెడతారో ఖచ్చితంగా వాళ్ళకి ఎంత కావాలంటే అంత బల్క్గా వాళ్ళకి ఫిల్ చేయాలి. ఈ నిర్ణయం అనేది చాలా దారుణమైన నిర్ణయం. అమరావతికి కావాల్సిన ఆయిల్ జనరల్గా ఆయిల్ కంపెనీల దగ్గర నుంచి వీళ్ళు ఫిల్ చేసుకొని వస్తూ ఉంటారు. ట్యాంకర్లు కావాలి, అది రాజధాని నిర్మాణం కదా, వీళ్ళు ఫుల్ చేసుకొని వస్తూ ఉంటారు. ఇక్కడ రిటైల్ బంకులో ఉండే కొంత కూడా వీళ్ళు అమరావతి నిర్మాణం కోసం వాడితే రైతులు ఏం కావాలి? రోజువారీ తిరిగి ఆటోల పరిస్థితి ఏంటి? లారీల పరిస్థితి ఏంటి? రవాణా వ్యవస్థ స్తంభించిపోయి అమరావతి ఒకటే నిర్మాణం కావాలి, మిగిలినన్ని వదిలేసేయాలా? చంద్రబాబు నాయుడు గారు ఏం ఆదేశాలు ఇచ్చారండి? సివిల్ సప్లైస్ దగ్గర నుంచి ఆదేశాలు వచ్చినాయి, కన్నబాబు గారి దగ్గర నుంచి. చంద్రబాబు నాయుడు గారు చెప్తేనే కదా ఆదేశాలు వచ్చేది. అమరావతి ముఖ్యమా? ఇక్కడ ఉన్నటువంటి రైతులు రోజువారీ జీవనాధారం ఎంత ప్రొవిజన్ రేట్లు విపరీతంగా పెరిగిపోతాయి. ఉన్న డీజిలే ఇంతుంటే మీరు ఇంత అవసరమయ్యే పనికి చేయబడితేట వెంటనే కేంద్రం ఇన్వాల్వ్ అయిపోయి ఒక లేఖ రాసింది రాష్ట్ర ప్రభుత్వానికి, మీ ఆదేశాలు వెనక్కి తీసుకోండి, ఇది పెట్రోలియం ఏదైతే ఈ వ్యవస్థకి ఇది విరుద్ధం, రూల్స్ విరుద్ధం 5 అని చెప్పి ఆ ఆదేశాలను వెనక్కి తీసుకోమని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే చంద్రబాబు నాయుడు గారు భారీ షాక్ ఇచ్చింది. ఏపీలో డీజిల్ కొరత నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. రాజధాని పనుల కోసం రిటైల్ బంకుల ద్వారా డీజిల్ సరఫరా చేయాలన్న సర్కార్ విజ్ఞప్తికి నో చెప్పింది. రిటైల్ అవుట్లెట్ల నుంచి సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని ఆదేశించింది. రిటైల్ అవుట్లెట్ల నుంచి బల్క్గా సరఫరా చేయడం రూల్స్కు విరుద్ధం, నేరుగా ఆయిల్ కంపెనీ నుంచే కొనాలి అని చెప్పి సూచించింది కేంద్ర ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు మీకు ఇటువంటి సందర్భంలో అసలు ఆదేశాలు ఇవ్వమని ఎవరు చెప్పారండి? అమరావతి రాజధాని మాత్రం కొనసాగాలి, అక్కడ పనులు మాత్రం, ఇక్కడ రోజువారీ ఏదైతే ఆ పెట్రోల్ డీజిల్ మీద బతికే ఎంతో లక్షల మంది కోట్ల మంది జీవితాలు నడి రోడ్డు మీదకి రావాలి, వాళ్ళు స్తంభించబోవాలి వాళ్ళ జీవనం విధానం. కానీ అమరావతిలో పనులు మాత్రం సాగాలి. ఆ జీవన విధానం అంతా స్తంభించిపోయి వాళ్ళు కడుపు ఎండగట్టుకొని చచ్చిపోయిన బాధలు ఆయన మధ్యాహ్నం ఆయన బాధపడి ఇలా నేను 2 రూపాయలు వడ్డీకి తీసుకొచ్చి వచ్చానయా, 500 రూపాయలు డీజిల్ కొట్టండి, ఆ లేకపోతే నేను కానీ వెళ్ళకపోతే ఫ్యాన్లు కానీ ఈ డీజిల్ కానీ లేకపోతే ఆ చేపలని చచ్చిపోతాయి, ఫ్యాన్ రొటేట్ కాక నేను తెచ్చిన పెట్టుబడి అంతా పూర్తిగా నాశనం అయిపోద్ది నా కుటుంబం, దయచేసి కొట్టండి 500 అని అడుక్కుంటుంటే అమరావతికి పంపిస్తే అటువంటి వాళ్ళు ఎంతమంది రాష్ట్రంలో? పంట చేతికొచ్చే టైంలో మిషన్లు పెట్టి కోపించేవాళ్ళు, కందులు కానీ లేకపోతే వివిధ పంటలు ఏమైనా మిషన్లు పెట్టి కోపించి అన్నీ ఈరోజు ఆగిపోయే పరిస్థితి. మరి చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటారు మరి?